హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కీమా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయినాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము పసుపు, కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కడుక్కున్న కీమా వేసుకుందాం. కీమా వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకుని దీంట్లోకించి ఇప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్ ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అది కౌసు వాసన వస్తుందన్నమాట. ఇలా వాటర్ వస్తుంది కదా, అదంతా ఇంకిపోతే మనకి కౌసు వాసన అంతా పోతుంది. ఇప్పుడు బాగా ఇంకిపోయింది, వాటర్ మొత్తం పోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకుందాం. 3/4 కీమా, తర్వాత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై అయినాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. 3 to 4 విజిల్స్ వచ్చినాక, విజిల్ మొత్తం వేపర్ అయిపోయాక అప్పుడు మనం కుక్కర్ మూత తీసేసి పొయ్యి మళ్ళీ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకుందాం. నేను గరం మసాలా వేసుకోలేను, మీకు కావాలంటే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకుందాం. మీకు దగ్గరికి కావాలంటే పెద్ద మంట పెట్టి కొంచెం దగ్గరికి చేసుకోండి. లేదు కొంచెం గ్రేవీగా ఉండాలి అని అంటే అలా మీరు ఇలానే ఓకే అని అంటే అప్పుడు మనం కొత్తిమీర తీసుకొని వేసేసుకుందాం. నాకైతే ఇలానే కావాలి, కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను ఇలానే ఉంచుకుంటున్నాను. మీకు ఇంకా దగ్గరికి కావాలంటే మాత్రం పెద్ద మంట పెట్టి దగ్గరికి చేసుకోండి. ఇప్పుడు కీమా కర్రీ రెడీ.